వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాను. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. రైలు బోగిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, తప్పిన పెను ప్రమాదం. శంకర్పల్లి వద్ద ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంజిన్ వెనుకున్న బోగిలో చెలరేగిన మంటలు. రైల్ బ్రేక్ జామ్ అవడంతో చక్రాలు మంటలు. వెంటనే గమనించి ఫైర్ సిలిండర్ తో మంటలార్పిన రైలు సిబ్బంది. ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు. బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఉన్న దైనిక్ ప్రోదం అలో వార్తాపత్రికల విధ్వంసం. యువజన నాయకుడు ఉస్మాన్ హడి మరణానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగిన నేపథ్యంలో ఢాకాలోని వార్తాపత్రిక కార్యాలయంపై దాడి చేసి నిప్పటించిన నిరసనకారులు. తమ అభ్యర్థికి ఓటు వేయలేదని రైతుపై కాంగ్రెస్ నాయకులు దాష్టికం. ఓటు వేయలేదన్న కక్షతో రైతుకు చెందిన 60 బస్తాల వడ్లను తడిపిన కాంగ్రెస్ నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం గంగారం తండాలో అమానుష ఘటన. జగన్ కట్టించాడని కోపంతో విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనం ప్రాంగణంలో నీళ్లు కట్ చేసి సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా, నిర్వహణ చేయకుండా రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తున్నారు ప్రస్తుత కూటమి పాలకులు. అనకాపల్లి రింగ్ రోడ్డులో కెనరా బ్యాంక్ లో చోరీకి ప్రయత్నించిన 2 వ్యక్తులు. తుపాకీలతో హల్చల్. అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది. దీంతో తప్పించుకుపోయిన దుండగులు. విశ్వనాథుడిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తమ కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 విజయం సాధించడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులతో అఖండ 2 చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభించిందన్నారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7.50 లక్షల రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం. దీంతో పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. మహాత్మా గాంధీ పేరును తొలగించి వీబీజీ రామ్జీ పేరు మార్పు చేయడాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాలపై 40% నిధుల భారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ లో మహాత్మా గాంధీ విగ్రహం ముందు దీక్ష చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత. నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల వ్యవహారంలో వివాదం. వీసీ ఆఫీస్ దగ్గర జనసేన కార్యకర్తల ఆందోళన. చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి.